మంటలు ఎండకుండా, రైతు కంట కన్నీరు రాకుండా, ప్రతి ఎకరాకు 2 పంటలకు సాగునీరు అందేలా సాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారుల, కాంట్రాక్టర్ల వెంటపడి పని చేయిస్తానని, వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని తానేదారిపల్లి, బోయినగూడెం, కోమడిగూడెం, కంచనపల్లి, శ్రీమన్నారాయణపురం, నవపేట వరకు స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, రైట్ మెయిన్ కెనాల్ ప్రధాన కాలువతో పాటు ఉప కాలువలను నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కాలువల ద్వారా చెరువులు నిండక రైతులకు సాగునీరు అందడం లేదని రైతులు కడియం దృష్టికి తీసుకొచ్చారు. కాగా బోయినగూడెం వద్ద మెయిన్ కెనాల్కు షట్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో సాగునీటి సమస్య ఎక్కువగా ఉందని రైతులు చెప్పడంతో 5 ఏళ్లు గడుస్తున్న పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని, చేయకుంటే అదే విషయం నీటిపారుదల శాఖ అధికారులకు రాసివ్వాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫోన్ ద్వారా తెలిపారు. వచ్చే వర్షాకాలం వరకు రైతులకు సాగునీటి సమస్య లేకుండా తన శక్తి మేరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా కడియం శ్రీహరి రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, జనగామ నియోజకవర్గాలు ప్రతి ఏటా కరువు గురై రైతులు నష్టపోవడమే కాకుండా వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువై వలసలు వెళ్తున్నారని గుర్తించి దేవాదాయ రూపకల్పన చేయడం జరిగిందన్నారు. 2003లో దేవాదాయ పరిపాలక అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాపేట రిజర్వాయర్ వరకు మెయిన్ కెనాల్తో పాటు ఉపకాలువలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, వాటి పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నాయని ప్రత్యక్షంగా చూస్తే అర్థమైందన్నారు. కనీసం మెయింటెనెన్స్ లేదని, అధికారుల, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో రైతుల పంట పొలాలకు సాగునీరు అందడం లేదన్నారు. స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, రఘునాథ్పల్లి, లింగల్ గన్పూర్ మండలాల కింద సుమారు 54,000 ఎకరాల ఆయకట్టు ఉందని, నవాపేట రిజర్వాయర్ కింద మరో 53,000 ఎకరాల ఆయకట్టు ఉందని ఆయన తెలిపారు. ఆర్ఎస్ గన్పూర్ మెయిన్ కెనాల్ నుండి నవపేట రిజర్వాయర్ వరకు సాగునీరు వెళ్లే పరిస్థితి లేదన్నారు. శ్రీమన్నారాయణపురం వద్ద భారీ వర్షాలకు వరదలు వచ్చి 60 కిలోమీటర్ల మేర కాలువలు ఇసుక మేటలు ఉన్నాయని, వాటిని తీసిన పాపన పోలేదని, ఇది ఇప్పుడున్న పరిస్థితి అని వివరించారు. వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న కాలువలను మరమ్మతులు చేపట్టి అవసరమైన చోట షట్టర్లు, రెగ్యులేటర్లు ఏర్పాటు చేసి కాలువలను రైతులకు ఉపయోగంకి తీసుకురావాలని, రిజర్వాయర్ కట్టలపై ఉన్న తుమ్మలను జంగిల్ చేపట్టి టూరిస్టు ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. నీటిపారుదల శాఖ అధికారులు కాలువలను, రిజర్వాయర్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన ఎస్టిమేట్లు చేసి ప్రభుత్వానికి పంపించి గ్రామంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులను కడియం శ్రీహరి ఆదేశించారు. మా నియోజకవర్గ పార్టీ ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం 9 గంటల నుండి ఇప్పటి వరకు స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్
మొదలుకొని నవాబ్పేట రిజర్వాయర్ వరకు కాలువ యొక్క పరిస్థితిని పరిశీలించడం జరిగింది. ఆర్ఎస్ ఎయిర్పోర్ట్ నుండి నవాబ్పేటకు వెళ్ళే మెయిన్ కెనాల్ పూర్తిగా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఆ మెయిన్ కెనాల్కి సంబంధించిన ఉపకారాలు కూడా దాదాపుగా ధ్వంసమైన కనీసమైన మెయింటెనెన్స్ లేక అధికారులు పట్టించుకోకపోవడం వలన, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన పంట పొలాలకు పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దేవాలయ ప్రాజెక్టును 2003లో నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతించి పనులు ప్రారంభించడం జరిగింది. ఆనాడు ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, ప్రస్తుత జనగామ నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గాలు, వరంగల్కు పశ్చిమాన ఉండే ఈ ప్రాంతమంతా కూడా ప్రతి సంవత్సరం కరువు గురవుతున్నాయి. సరిగ్గా వర్షపాతం లేకపోవడం వల్ల చెరువులు కూడా నిండడం లేదు, పంటలు పండడం లేదు. కూలీలు వలస వెళ్తున్నారని గమనించి దేవాలయ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మన ధర్మసాగర్ రిజర్వాయర్ కానీ, మల్లనల్లి రిజర్వాయర్ కానీ, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ కానీ, ఉప్పల్ రిజర్వాయర్ కానీ, అశ్రావుపల్లి రిజర్వాయర్, నవాబ్పేట రిజర్వాయర్, వీటన్నిటి కింద మన నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలు, మన నియోజకవర్గానికి సంబంధించిన భూములే ఎక్కువగా ఉన్నాయి. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రస్తుత అంచనాల ప్రకారం 13,445 కోట్లు అవసరమైతే అని అంచనా వేయడం జరిగింది. దీని మీద స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పరిధిలో 7 మండలాల్లో మొన్న మంజూరైన లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కలుపుకొని 7 మండలాల్లో 1,00,000కు పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందించే విధంగా రూపకల్పన చేశాము. పనులు దాదాపుగా ఉంటాయి. కాకపోతే ఆర్ఎస్ గన్పూర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కి వెళ్ళే కాలువ కింద మన స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, అదేవిధంగా రఘునాథపల్లి, లింగారెడ్డి, ఇవి దాదాపుగా 54,000 ఎకరాల ఆయకట్టు. నవాబ్పేట రిజర్వాయర్ కింద దాదాపు మళ్ళీ 53,000 ఎకరాలు ఆయకట్టు. ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఆర్ఎస్ గన్పూర్ మెయిన్ కెనాల్ ద్వారా నవాబ్పేట చెరువుకు నీళ్లు పోయే పరిస్థితి లేదు. నవాబ్పేట రిజర్వాయర్ నీళ్లు పోయే పరిస్థితి. కారణం ఏంటంటే ఎక్కడ టూములకు షెల్టర్స్ లేవు. పోలేల దగ్గర హెడ్ రెగ్యులేటర్ కట్టవలసి ఉంది, కట్టలేదు. షెల్టర్స్ పెట్టవలసి ఉంది, పెట్టలేదు. శ్రీమన్నారాయణపురం దగ్గర భారీ వర్షాలకు బాజిపేట వాగు విపరీతంగా వరద వచ్చి కాలువ మొత్తం ఒక 1/2 కిలోమీటర్ మేర ఇసుక మేటలు వేసి చుక్క నీళ్ళు కూడా కింది పోయే పరిస్థితి లేదు. ఆ ఇసుక మేటలు తొలగించిన పాపాన్ని శ్రీమన్నారాయణపురం దిగువన కూడా కాలువ లైనింగ్ కాలేదు.
కోరేలు మొదలుకొని నవాపేట వరకు మెయిన్ కెనాల్ లైన్ కూడా కాలేదు. కాలువలో విపరీతమైన తుమ్మ చెట్లు, విపరీతంగా తుంగ తుప్పలు, కాలువ మొత్తము ఎక్కడికక్కడ కూడుకొని పోయి నీళ్ళు కిందికి వేయబడుతుంది. పట్టించుకొని దీన్ని రిపేర్ చేయించి పూడిక తీసి చెట్లను తొలగించి బాగు చేసిన ఆధారపడి ఇవాళ స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ కట్ట మీద దట్టంగా అడుగు పెరిగినట్టు, అశ్వరావుపల్లి కట్ట మీద అదే పరిస్థితి, నవాపేట రిజర్వాయర్ కట్ట మీద కూడా దట్టంగా చెట్టు. ఇవన్నీ కూడా పెరిగిన చెట్లను తొలగించి కట్టలను శుభ్రం చేసి టూరిస్ట్ కేంద్రాలుగా ఉండవలసిన కట్టలు బైకులో పోయడానికి అవకాశం లేకపోయింది. 1000 ఎకరాలకు సాగు అందించవలసిన కాలువలు కూడుకుపోయి ఇది వరకు నీళ్ళు పోయిన పరిస్థితి ఏర్పడింది. గత 4-5 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి, ప్రకృతి గర్వించి బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి. రైతులందరూ కాలువ నీళ్ళపైన ఆధారపడకుండా బోర్ పవర్ పైన ఆధారపడి చాలా మంది వ్యవసాయం చేస్తున్నారు. దానికి తోడు ఈ కాలువ నీళ్ళు కూడా కొంత ఉపయోగం. కానీ పూర్తిగా కాలువ నీళ్ళపైన ఆధారపడి వ్యవసాయం చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ద్వారా కష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న కాలువల మరమ్మతులను వెంటనే చేపట్టండి. కాలువలలో ఉన్న పూడికను తీసే ప్రయత్నం చేయండి. కాలువలలో ఉన్న తుమ్మలను చెట్లను తొలగించే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నదో, ఎక్కడెక్కడైతే తూములు ఉన్నాయో అక్కడ షట్టర్లు ఏర్పాటు చేయండి. ఎక్కడెక్కడైతే హెడ్ రెగ్యులేటర్లు ఉన్నాయో ఆ నిర్మాణం పూర్తి కాలేదో హెడ్ రెగ్యులేటర్ల నిర్మాణం పూర్తి చేయండి. రిజర్వాయర్ల కట్టలను జంగల్ క్లియరెన్స్ చేసి వాటిని పర్యాటక కేంద్రాలుగా మార్చండి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఓఆర్డీఎంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కిందనైనా తక్షణమే ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నీటిపారుదల శాఖపై చర్చ ఉంటుందని నేను అనుకున్నాను. ఆ సందర్భంగా దేవాలయ ప్రాజెక్టు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ పత్రుల పైన చర్చ జరిగే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ పెట్టి 4 రోజులలోనే సభను ముగించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులకు దయచేసి ఒక్కసారి మీరు కాలువల పైన తిరగండి, రిజర్వాయర్ల వెంబడి తిరగండి. రిజర్వాయర్ల పరిస్థితిని, కాలువల పరిస్థితిని గమనించండి. పూర్తిగా పనులు ఏమున్నాయో చూడండి. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయించండి. కాలువలు బాగు లేకపోతే బాగు చేసే ప్రయత్నం చేయండి. లేకుంటే ఎస్టిమేట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఈ రకంగా కెనాల్ సిస్టమ్ కదని అనుకోలేదు. ఫస్ట్ టైం నేను కెనాల్స్ వెళ్ళాను కాబట్టి ఎంత దారుణంగా ఉన్నాయో కెనాల్ సిస్టమ్స్ నాకు అర్థమైంది. ఒక 1/2 కిలోమీటర్ల మేర కాలువలో ఇసుక వేస్తే దాన్ని పట్టించుకున్నాడే. ఆ కాలువలోనే ఇసుక మేట తీయకుండా నీళ్ళు కిందికి పోయే పరిస్థితే లేదు. దీన్ని అధికారులు పట్టించుకోలేదు, కాంట్రాక్టర్లు పట్టించుకోలేదు. కాంట్రాక్టర్
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కూడా ఉన్నది. కారణం ఏంటంటే మెయింటెనెన్స్ కాంట్రాక్టరే చేయాలి. కాంట్రాక్టర్ ద్వారా నీటిపారుదల శాఖ అధికారులు పని చేయించాలి. అధికారుల యొక్క నిర్లక్ష్యమా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యము రైతులకు శాపంగా మారింది. ఇక ముందు ఈ పరిస్థితి కొనసాగుతూ వచ్చి విజ్ఞప్తి చేస్తుంది. తక్షణమే నీటిపారుదల శాఖకు సంబంధించిన ఈఎన్సీ గారు కానీ, చీఫ్ ఇంజనీర్ కానీ మీ ఇంజనీర్ల బృందాన్ని వెంటబెట్టుకొని రిజర్వాయర్ల వెంబడి, కాలువల వెంబడి పర్యటించి రిజర్వాయర్లను బాగు చేసి, కాలువలు బాగు చేసి, షట్టర్లను పెట్టి ఇరిగేటర్లను పూర్తి చేసి మా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందే విధంగా రైతులకు ప్రతి ఎకరానికి కూడా సాగునీరు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి.